గేమ్ చేంజర్ మీద చాలా మందికి హోప్స్ ఉన్నాయి. రామ్ చరణ్ త్రిబులతో వస్తుంది కాబట్టి చాలా బాడీ బడ్జెట్ సినిమా కాబట్టి శంకర్తో చేంజ్ ఇలా ప్యాలగా తీస్తారు అనే డౌట్స్ ఉన్న చాలా మందికి ఉంది. సో మూవీ మీద చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అందరికీ. అందులో సాంగ్స్ బాగున్నాయి రీసెంట్గా. మన బిగ్ బాస్లో రామ్ చరణ్ గారు మాట్లాడుతూ శంకర్ గారి కమర్షియల్ వే సినిమాలు చూసాం కదా, ఆ లెవెల్లో ఉంటుంది సినిమా అన్నారు బిగ్ బాస్లో. అండ్ మన దిల్ రాజు కూడా ప్రొడ్యూసర్ అదే మాట అన్నారు. ఎలా ఉంటుంది అన్న అలానే ఉంటే? అంటే ఆ రోజుల్లో అలా ఉండేది కానీ ఈ రేంజ్కి 10 తగ్గట్టు ఉంటుంది సినిమా. చాలా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మూవీలో కంటెంట్ రామ్ చరణ్ కలెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నారట. సో చూడాలి ఎలా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తారు, మూవీలో ఎలా దాన్ని చూసి సొసైటీ నేర్చుకుంటుందా. అండ్ సినిమాలో హీరోని ఇంతమంది బ్యాక్ టు బ్యాక్ చేసింది. సో వాళ్ళ కెమిస్ట్రీ బాగుంటుంది అనుకుంటున్నా. ఫైట్స్ బాగున్నాయి. 2 క్యారెక్టర్ చేస్తున్నా కాబట్టి బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాలయ్య బాబు గారి సినిమా కూడా ఉంది కదమ్మా, అది దాంతో పోటీ ఎలా ఉంటుంది తెలుగు వైజ్గా? బాలయ్య బాబు అంటే సపరేట్, ఎందుకంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి బాలయ్య బాబు సినిమా ప్రతి ఒక్క చూస్తుంది. సంక్రాంతి కంటే బాలయ్య బాబు ఖచ్చితంగా వస్తారు. ఇంటింటి 10 సినిమా వెళ్తూ ఉంటాం. సో తక్కువ ఆలోచితో మనం ఇంతమంది డైరెక్ట్ సేమ్ డైరెక్టర్ కాబట్టి బాగుంటుంది.